టీవీ49 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డలో చేపట్టే రా కదలిరా బహిరంగ సభను జయప్రదం చేయాలన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు దగాపడ్డారని వైసీపీ పాలనను అంతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు పాల్గొని అధికార పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దుర్మార్గమైన పరిపాలన పార్టీని ఇంటికి పంపించి తీరుతామని చెప్పి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం ఈరోజు అందరం కలిసి ముందుకు నడుస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే ప్రకటించిన మహానాడులో ప్రకటించిన సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా మేము ఇంటింటికి తిరిగి మరి ఆ సూపర్ 6 కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా మన నియోజకవర్గంలో కూడా దాదాపు ఈరోజు 63% రావడం జరిగింది శ్రీశైలం నియోజకవర్గంలో. సో ఈ విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొని మేము రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీని మేము అధికారంలోకి తెచ్చుకోవడం ఖాయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు బ్రహ్మాండంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. దానితో ప్రజల్లో కూడా విపరీతమైన మార్పు వచ్చింది. మేము ఎందుకంటే డోర్ టు డోర్ తిరిగినప్పుడు కూడా ప్రజల్లోంచి కూడా మంచి స్పందన ఈరోజు మాకు కనిపిస్తూ ఉంది. పొరపాటు చేసాం ఆ రోజు ఒక్కసారి అంటే ఆయనకు అవకాశం ఇచ్చి మా భవిష్యత్తును మా పిల్లల భవిష్యత్తును అంతా కూడా నాశనం చేసుకున్నాం అని చెప్పేసి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతాం. సో ఇవన్నీ రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడతాయి. ఈ 3 నెలలు ఖచ్చితంగా అందరం కూడా కష్టపడి నిత్యం ప్రజల్లో ఉండి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం ఖాయము. మరి రేపు ఆలగడ్డలో జరగబోతున్న ఏదైతే తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అనే కార్యక్రమాన్ని ఖచ్చితంగా అందరం కలిసి విజయవంతం చేసుకుంటామని తెలియజేస్తూ మరి ఈరోజు మన నియోజకవర్గానికి కూడా అంటే అన్ని నియోజకవర్గాలు పార్టీ ఆదేశాల మేరకు ఇన్ఛార్జీలుగా వచ్చిన ఏదైతే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉమామహేశ్వర నాయుడు గారు, అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జి మార్కాపురం ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గారు, అలాగే మండలానికి కూడా ఇన్ఛార్జీలుగా పార్టీ నియమించడం జరిగింది. నంద్యాల నుంచి ఏవిఆర్ ప్రసాద్ గారు, బండాత్మకూరు మండలం నుంచి సురేష్ రెడ్డి గారు, ఇంకా మిగతా 2 నిన్ననే వచ్చుకోవడం జరిగింది. బత్తిన వెంకటరాముడు గారు కూడా ఎక్స్ జెడ్పీ చైర్మన్ కర్నూలు, ఆయన కూడా మన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. సో అతను నిన్ననే వచ్చిపోయినాడు. సో వీళ్ళందరూ కూడా సో మన నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో సో రేపు జరగబోయే మీటింగ్కు సన్నాహాలు చేసుకోవడానికి వీళ్ళ సహకారం కూడా తీసుకొని అందరం కూడా మన నియోజకవర్గం నుంచి కూడా బ్రహ్మాండంగా తరలి ఆ మీటింగ్కు వెళ్ళి సభను విజయవంతం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే నాటికి వైసీపీ పార్టీ ఖాళీ కావడం ఖాయం. ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఈ రాష్ట్రంలో ఎగరడం ఖాయం అనేది ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో భాగంగా పార్టీ పంపించినటువంటి కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ రాజశేఖరన్తో కలిసి మేమందరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే కార్యక్రమం పూర్తి చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీలైనంత వరకు స్వచ్ఛందంగా, కొన్ని వాహనాల్లో ఇబ్బంది అయినా కూడా స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా మరొకసారి కోరుకుంటున్నాం. ఇప్పుడు అప్పులు ఇచ్చి మనం బయటకు పంపిస్తే అహర్నిశలు కష్టపడి దాదాపు 6-8 నెలలు బస్సులోనే ఉండి ఒక క్యాపిటల్ను సృష్టించుకొని, సెక్రటేరియట్ నిర్మించుకొని, అసెంబ్లీ నిర్మించుకొని అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ నియోజకవర్గాలన్నీ కూడా గతంలో ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు అక్రమాలు చేశారని చెప్పేసి అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ప్రజల్లో ఒక విపరీతమైన చైతన్యం వచ్చింది. అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి లక్షలాది ఎవరైతే ఉద్యోగాలు పొందినారో ఆ రోజు చంద్రబాబు నాయుడు వల్ల వాళ్ళందరిలో కూడా చైతన్యం వచ్చింది. రాష్ట్రాన్ని మనం ముందుకు వచ్చి కాపాడకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుంది, దుర్మార్గుల చెట్టులు ఉంటాయని చెప్పేసి తెలుసుకుని మరి ఈరోజు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా బ్రహ్మాండం పడుతున్నారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆ రోజు వచ్చి మద్దతు తెలపడం,
రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కూడా